రాష్ట్రంలో బీజేపీ శాసనసభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. నిజామాబాద్ అర్బన్ లో ధన్పాల్, బాల్కొండలో అన్నపూర్ణమ్మ, కొరుట్లలో ధర్మపురి అరవింద్లకు మొదటి జాబితాలో ఖరారు చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు తనిఖీల్లో పట్టుబడ్డ సొమ్ము విలువ ₹300 కోట్ల మార్కును క్రాస్ చేసింది. ఇప్పటి వరకు ₹105.58 కోట్ల నగదు, ₹13.58 కోట్ల మద్యం, ₹145.67 కోట్ల ఆభరణాలు, ₹26.93 కోట్ల విలువైన ఇతర కానుకలు పట్టుబడినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు. గత 24 గంటల్లో ₹18.1 కోట్ల సొత్తు సీజ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకం. రాష్ట్ర ప్రజల జీవన విధానం నుంచి పుట్టినదే బతుకమ్మ పండుగ. పువ్వులే బతుకమ్మగా పూజలు అందుకోవడాన్ని చూస్తుంటే తెలంగాణ ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ఆరాధన, కృతజ్ఞత భావన తెలుస్తుంది. ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలి, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలి అని కేసీఆర్ ఎక్స్లో ట్వీట్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని కేసీఆర్ పిఎస్ఆర్ కాలనీలో శనివారం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు బతుకమ్మను పేర్చి ప్రధాన కూడలిలలో ఏర్పాటు చేసి బతుకమ్మ ఆడారు. సీఎం కేసీఆర్ స్పీకర్ పోచారంపై ఉన్న అభిమానంతో బతుకమ్మపై వారిద్దరి చిత్రపటాలను అతికించి తయారు చేశారు. మహారాష్ట్రలోని సోలంపూర్ లో నేడు జరిగే బతుకమ్మ పండుగ కార్యక్రమంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొనున్నారు. పుంజాల్ మైదానంలో పెద్ద ఎత్తున నిర్వహించనున్న ఈ బతుకమ్మ పండుగను ప్రవాస తెలంగాణ మహిళలు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. నిజామాబాద్ నగరంలోని పోచమ్మ గల్లీలో భవానీ మాత ర్యాలీ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదిపరాశక్తి అమ్మవారి అనుగ్రహంతో నగర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని పూజించారు. అనంతరం నగరంలో దుర్గామాతలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ముఖ్య కూడల వద్ద బతుకమ్మలను ఉంచి ఒకేసి పువ్వేసి చందమామ, చిత్తుల బొమ్మ, శివుని ముద్దుల గుమ్మ అంటూ మహిళలు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. నిజామాబాద్ నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం ఆవరణలో టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు అల్కా కిషన్ అధ్యక్షతన టీఎన్జీఓ మహిళా విభాగంచే నిర్వహించ తలబెట్టిన బతుకమ్మ సంబరాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమాన్ శనివారం ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండో జాబితాను విడుదల చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దసరా అనంతరం అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.